హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ, మస్ట్ ట్రై రెసిపీ. నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన విధంగా చేశారంటే అబ్బా అంటే అంతా తినేస్తారు, కొంచెం కూడా వదలరు చికెన్ని. మీలో ఎంతమందికి గోంగూర చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేసేసేయండి. మీడియం సైజు 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి. నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి వేస్తున్నాను, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. అండ్ ఈ మెంతాకు మన గార్డెన్లో పండిందండి, ఎటువంటి ఎరువులు వేయలేదు నేను, జస్ట్ మట్టిలో విత్తనాలు పోసేసాను, మెంతులు విత్తనాలు వచ్చేసినాయి. ఇప్పుడు 1 కప్పు మెంతాకు వేస్తున్నాను. దీంట్లో మెంతాకు మనం నూనెలో వేసుకోవాలి, నూనెలో వేసుకుంటే మనకు చేదు పోద్ది, మెంతాకులో ఉండే చేదు తగ్గుతుంది. నెక్స్ట్ 3 చిన్న టమాటాలని కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు. అండ్ ఇప్పుడు బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. 400 గ్రామ్స్ చికెన్ ఇది. ఇప్పుడు చికెన్ అదంతా బాగా కలబెట్టుకొనేసి మనము మూత పెట్టేసుకుందాము. చికెన్లో నుంచి కొంచెం వాటర్ అనేవి బయటకు వస్తాయి, బాగా ఉడుకుతుంది కదా మగ్గినప్పుడు, లైట్గా వాటర్ అనేది బయటికి రావడం, ముక్క దగ్గర పడడం జరుగుతుంది. అప్పటికప్పుడు కోసిన చికెన్లో నుంచి అయితే రావండి, కొంచెం స్టాక్ ఉంటే మాత్రం వాటర్ వస్తాయి. పసుపు అదంతా బాగా పట్టేసింది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేద్దాం అట్లానే. ఇప్పుడు మనము చికెన్ కొంచెం నీళ్ళు వచ్చినాయండి, దాంట్లో నుంచి కారం వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసేస్తాను. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. చికెన్ బాగా ఉడకనిద్దాము. కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్లోనే నేను గోంగూరని కూడా వేసేస్తాను. గోంగూర ఉడకబెట్టకుండా మామూలుగానే వేసేస్తున్నాను, ఉడికిపోతుంది. లేత గోంగూర ఇది, ముదురు గోంగూర అయితే పక్కన ఉడకబెట్టుకోవాలి మనం విడిగా. నేను దీనికి 2 కట్ల గోంగూర తీసుకున్నానండి. ఈ విధంగా మనం 5 మినిట్స్ పాటు ఉడకనిద్దాము. గోంగూరలో ఉన్న పులుపు అంతా మనకి ఆ ఫ్లేవర్ ఆ పులుసులోకి దిగుతుంది, బాగుంటుంది. ఇప్పుడు చికెన్ బాగా ఉడికేసిందండి, కొత్తిమీర వేద్దాము. ఇంతేనండి, అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మామూలుగా చికెన్ చేయడం కన్నా ఇట్లా గోంగూరలు వేసుకొని చేస్తే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అది కాక మనం మెంతాకు కూడా వేసాం కదా, చాలా ఫ్రెష్ మెంతాకు, అది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.